తెచ్చుకుంటామో ఉంగరం పోతే అమరనాథ్ యాత్ర చేస్తాం మనం. ఆయన నెత్తి మీద చంద్రుణ్ణి వదిలేసాడు అంటే ఆభరణాల మీద వ్యామోహం వదిలేయమని. తర్వాత గణేష్ చౌక్లో గణపతిని వదిలిపెట్టాడంటే పుత్రుల మీద పుత్రికల మీద సంతానం మీద ఉండే వ్యామోహం మొత్తం వదిలే. ఇంకా మా కోడల్ని ఇళ్ళు వేసుకో, నీకు అనవసరం, నువ్వు వెళ్ళి 3 బిందెలు పోసుకో, ఇక మాట మాట్లాడడం మానే. అదే గణేష్ చౌక్. అక్కడికి వెళ్ళాడు. మీరు ధనాన్ని వదలగలరు, ధాన్యాన్ని వదలగలరు, వాహనాన్ని వదలగలరు, సంతానం మీద వ్యామోహం కూడా వదలగలరు. మనిషి జీవితాంతం వదలలేనిది భయం. ఆ భయానికి సంకేతం పాము. అందుకని పావును వదిలేశాడు. భయం వదిలేయాలంటే ఏం చేయాలి? అద్వైతమే శరణ్యం. యదాఖ్యేవైష ఏతస్మిన్నుదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి ద్వితీయాద్వై భయం భవతి. ఈ మొత్తం సృష్టిలో ఎక్కడైనా కొంచెమైనా నువ్వు భేదం చూడగలిగావంటే భయం వేస్తుంది. అంతా ఒక్కటే అనుకోగలిగితే భయం ఉండదు. అంతా ఒక్కటే